టర్కీ కోళ్ళ పెంపకం నేను 4 సంవత్సరాలు మొదలుపెట్టాను సార్. 4 సంవత్సరాలు పెట్టి కూడా నాకు లాభాల్లోనే కనపడ్డది సార్. ఇది టర్కీ పెంచడం వల్ల ఎటువంటి లాస్ కూడా కనపడలేదు. ఎంతో కొంత లాభమే కనపడ్డది తప్పండి లాస్ ఎప్పుడు కూడా కనపడలేదు. పిల్లల్ని తమిళనాడు నుంచి తీసుకొస్తాను సార్. 1 డే సిక్ తీసుకొస్తానండి, 10 డేస్ సిక్ కూడా తీసుకొస్తాను. ఇవి తీసుకొచ్చి తమిళనాడు నుంచి మనకి ఇవి ట్రైన్లో వచ్చేస్తాయి. ట్రైన్లో వస్తే సామర్లకోట నుంచి కానీ రాజమండ్రి కానీ వస్తే అక్కడి నుంచి నేను తీసుకుని వస్తానండి. ఒక 2 నెలల దాకా మనం చాలా జాగ్రత్తగా దీన్ని చూసుకోవాలండి. ఏంటంటే తల్లి లేని పిల్లలు కదండి, దీనికి బ్రూడింగ్ కూడా జాగ్రత్త ఇచ్చుకుని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అదే టైంలో ఎలకలు కూడా వీటి మీద దాడి చేస్తాయి. ఈ ఎలకలు తినడం వల్ల కూడా చాలా గలీజ్ అయిపోతాయండి. అవి కూడా రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుని ఒక 3 నెలల దాకా నువ్వు ఉబ్బడిగా చూసుకోవాలండి. ఈ 3 నెలలు ఉబ్బడి చేసుకున్న తర్వాత మనం వాటిని బయటకు వదిలికొచ్చిండదు. అప్పుడు దాకా కూడా లోపలే జాగ్రత్తగా పెంచుకోవాలండి. ఎలా బ్యాచ్కి 400 పిల్ల 500 వస్తుంది సార్. మినిమంగా 100 పిల్ల ఒక 50 పిల్ల దాకా కంపల్సరీగా డెడ్ అయిపోతుంది సార్. అయినా ఇంకా మనం బాధపడిన అందులో సుఖం లేదనుకోండి, అది కూడా లాస్ అండి. చిన్నప్పుడు చనిపోతే పెద్ద లాస్ కలుగుతుంది. అలాగే ఈ బ్యాచ్లు అలాగే నేను ఈ బ్యాచ్ చేసినప్పుడు నాకు మంచి చేతికి వచ్చే టైంలో 32 కోళ్ళ దాకా డెడ్ అయిపోయింది. ఒక 30 కోళ్ళ డెడ్ కూడా 10 రోజుల్లోనండి. 10 రోజుల్లోనే 30 కోళ్ళు చచ్చిపోయింది. అంటే పెట్టలు అయితే ఎదుగుదల ఉండదండి. మెయిన్ అవి పెట్టలో పుంజులు కలిపి వచ్చేస్తాయండి. చిన్నప్పుడు మనకు తెలియదు కదండి. అది 3 నెలలు అయిన తర్వాత పెట్టలను ఎక్కువ కొరికెళ్ళిపోతాయి. అయినా పెట్టలు మనం దగ్గర ఉంచుకోవడానికి కూడా ఎక్కువగా
సుముఖం చూపండి, బయటకు ఇచ్చేయడానికి చూస్తుండండి. ఏంటంటే పుంజు అయితే మనకి ఎదుగుదల వస్తుందండి. పెట్టయితే ఆ 2 కేజీలు అలాగ ఉంటుందండి, 2-2.5 అండి. ఇదైతే 10 కేజీలు 12-15 దాకా ఎదుగుతుంది అనమాట. ఇప్పుడు ఇలా కనపడుతుందండి, ఇది 8 కేజీలు వస్తుంది సార్. నాకంటే ఈ టైంలో ఉందంటే 8 కేజీలు వస్తుందండి. 8 నెలలు చూసుకోండి. కొంచెం మార్కెట్ తక్కువ ఉందంటే 3.50 వేస్తాను, లేకపోతే 4 అమ్ముతానండి. ఈ సీజన్ అయితే 4.50 అమ్మానండి. అంటే సీజనల్గా పెట్టి మనం మార్కెటింగ్ గిరాకీని పెట్టి అమ్ముతాం సార్. ఇది నేనైతే కొత్త రైతులను టర్కీ ఫామ్ పెట్టుకోమని చెప్తాను సార్. ఈ టర్కీ కోళ్ళు ఎవరికి కావాల్సిన సరేండి, పిఠాపురం వచ్చి పాతగైదేరు దిగండి. పాతగైదేరు నుంచి కొద్దిగా ఎదరికి వస్తే బ్రిడ్జికి ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట టర్కీ కోళ్ళ ఫామ్. ఇది అమలా టర్కీ కోళ్ళ ఫామ్ అనమాట అండి. నా ఫోన్ నెంబర్ అండి 9848222448 అండి.